హలో ఎవ్రీవన్. ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ కంట్రోల్ చేయడానికి ఇంట్లోనే మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కోకోనట్ ఆయిల్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. అంటే పారాషూట్ కానీ మీరు మిల్ నుంచి తెచ్చుకున్నది కానీ ఏదైనా పర్లేదు. నెక్స్ట్ బేస్ ఇంగ్రీడియంట్స్ గోరింటాకు, కరివేపాకు, గుంటగరగరాకు, ఉసిరికాయలు మీకు నార్మల్వి దొరికితే అవి తురిమి ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఉసిరి పొడి మీకు ఆయుర్వేదం షాప్స్లో ఉంటాయి, అదైనా తీసుకోవచ్చు. అలానే మందార పువ్వులు ఎండిపోయినవి, ఇలా రెడ్ మందార పువ్వులు అయితే తీసుకోండి. అవి కూడా మీకు అవైలబుల్ లేకపోతే ఇలా పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇవి బేస్ ఇంగ్రీడియంట్స్. ఇవి ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ని కంట్రోల్ చేయడానికి అండ్ హెయిర్ రీగ్రోత్కి యూజ్ అవ్వడానికి మనం కలబంద తీసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కలబంద కట్ చేసిన తర్వాత కొంచెం సేపు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాటర్లో పెట్టి వదిలేస్తే అందులో ఎల్లో కలర్ సబ్స్టెన్స్ వస్తుంది. అందులో టాక్సిన్స్ ఉంటాయి, అవి మనకి యూజ్ అవ్వవు. సో అది తర్వాత క్లీన్ చేసుకొని మనం కలబంద పీసెస్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఇందులో నేనైతే 200 ml ఆయిల్ యూజ్ చేస్తున్నాను. బేస్ ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇక్కడ ఏం మెజర్మెంట్స్ తీసుకోలేదు, బట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఒక 100 grams వచ్చేలాగా తీసుకోండి. లీవ్స్ పౌడర్ ఏదైనా సరే. తర్వాత ఇది డైల్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అవ్వకముందే ఈ లీవ్స్ అన్నీ వేసేసుకోండి, లేదంటే మొహం మీదకి చెదురుతాయి ఇవన్నీ. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఇవాపరేట్ అయిపోతాయి. ఇవన్నీ పౌడర్ ఫామ్స్లో కూడా మీకు దొరుకుతాయి. ఏవైనా ఆకులు మీకు దొరకలేదు అనుకుంటే పౌడర్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఇలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోనే మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్కి మనం యూజ్ చేస్తున్నాము. అండ్ దీంతోపాటు మనం హెయిర్ మంచిగా గ్రో అవ్వాలన్నా, ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ తగ్గాలి, కొంచెం డిలే చేయాలి అనుకున్నా కానీ మనం తీసుకునే ఇంటేక్, మన న్యూట్రియంట్ ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ ప్రాపర్ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ కరెక్ట్గా మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకుంటూ బ్యాలెన్స్ డైట్ అయితే తీసుకోవాలి. అలోవెరా నేను పీసెస్ లాగా వేసేసాను, పైన పీల్ కూడా తీయలేదు. మీరు కావాలంటే పీల్ తీసుకోవచ్చు, బట్ టైం టేకింగ్ కాబట్టి నేను డైరెక్ట్ పీల్తో వేసేసాను. ఈ లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఏంటంటే ఈ అలోవెరాలో ఉన్న ఈ జెల్ అంతా కూడా ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ ఇది ఓవర్ నైట్ అలా వదిలేయాలి. ఇక్కడ చూసారంటే కొంచెం సేపటికి ఇలా కలర్ అంతా చేంజ్ అయ్యి ఈ అలోవెరాలో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. బ్యాలెన్స్ డైట్తో పాటు బాడీకి, బ్రెయిన్కి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. చిన్న పిల్లల్లో కూడా, అంటే స్కూల్ చదివే పిల్లల్లో కూడా ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్. ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉండాలి. అది ఉన్నప్పుడే మనం కరెక్ట్గా వర్క్ చేయగలుగుతాము. ప్రతి విషయానికి మనం మెడిసిన్స్ పైన డిపెండ్ అయితే మన బాడీ మొత్తం ఇంకా మెడిసిన్స్కి అలవాటు పడుతుంది. ఇలాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుని కనీసం 6 months అయినా వాడి చూస్తేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. బట్ ఇందులో మీకు ఏదైనా ఇంగ్రీడియంట్స్ మీకు పడదు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. ఆయిల్ ఇలా మరిగిన తర్వాత మీరు ఓవర్ నైట్ వదిలేయండి. తర్వాత ఒక క్లాత్లో వడగట్టుకొని ఇలా ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఒక 2 months నుంచి. మీరు హెడ్ బాత్ చేసే ఒక 1 hour ముందైనా ఈ ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదా బిఫోర్ డే అయినా సరే. ఫస్ట్ ఒక చిన్న బౌల్లోకి కొంత క్వాంటిటీ ఆయిల్ తీసుకోండి. అందులోకి కొన్ని డ్రాప్స్ క్యాస్టర్ ఆయిల్ వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసుకోండి స్టవ్ పైన. అప్పుడు మీరు స్కాల్ప్కి మంచిగా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసేయండి.